అందరికీ నమస్కారం. మేషరాశివారికి జూన్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు. మేషరాశివారు ఈ నెల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. ఈ నెల ప్రారంభంలో మీ రాశికి అధిపతి అయిన కుజుడు మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా మీ సమస్యలు చాలా వరకు పరిష్కరించబడతాయి. వ్యాపారంలో మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు తొలగుతాయి. మీరు డబ్బు సమస్యల కారణంగా పనిలో సమస్యలను ఎదుర్కొంటున్నవారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. ధనలాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఈ నెల మధ్యలో మిథునరాశిలో బుధుడు మరియు సూర్యుడు ప్రవేశించడం ద్వారా మరింత ఆదాయం వస్తుంది. కుటుంబ సంబంధిత విషయాలు మెరుగుపడతాయి. ఈ నెలలో పిల్లల పట్ల శ్రద్ధ మరియు ఆప్యాయత కూడా పెరుగుతుంది. ఈ రాశివారికి ఈ నెల కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. జూన్ నెలలో చిన్న తోబుట్టువులతో సంబంధాల్లో విభేదాలు ఏర్పడవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఈ నెల్లో పెట్టుబడిని పెంచుతాయి. కుటుంబంలో సంతోషం మెరుగవుతుంది. కెరీర్లో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మేషరాశివారికి ఈ నెలలో మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నెల రెండవ భాగములో మరింత ధైర్యాన్ని కలిగిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలలో మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ జీవితం. మేషరాశివారికి ఈ నెల కుటుంబపరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో కుటుంబంలో మంచి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రెండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు తన స్వంత రాశిలో ఉంటాడు. రెండవ ఇంట్లో బృహస్పతి మరియు బుధుడు ఉన్నారు. కుటుంబం ఒక ముఖ్యమైన సమస్య గురించి ఆలోచనాత్మకంగా చర్చలు జరుపుతుందని దీని అర్థం. ప్రతి వ్యక్తి యొక్క దృక్కోణం ముఖ్యమైనది. అటువంటి సందర్భంలో మీరు జాగ్రత్తగా కొనసాగాలి. ఎందుకంటే ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చగలదు. కొన్ని కష్టమైన తీర్పులు కూడా అవసరం కావచ్చు. ఆస్తి లేదా ఆర్థిక సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఇది పరస్పర సమావేశాలు, చర్చల ద్వారా విజయవంతంగా పరిష్కరించబడుతుంది. ఆర్థికంగా అందరికీ లబ్ధి చేకూరుతుంది. పాత ఆస్తుల అమ్మకం వల్ల కుటుంబ సభ్యులు లాభపడవచ్చు. కుటుంబంలో ఒక అద్భుతమైన సంఘటన సంభవించవచ్చు. దీనిలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి వచ్చి ఇంట్లో ఆహ్లాదకరమైన మానసిక స్థితిని సృష్టిస్తారు. తోబుట్టువులు మీకు చాలా సహాయకారిగా ఉంటారు. మీకు వివిధ మార్గాల్లో మద్దతు ఇవ్వడానికి మరియు మీ లక్ష్యాలలో మీకు సహాయం చేయడానికి వారు ముందు ఉంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తోబుట్టువులతో మీ సంబంధాలను పాడుచేసుకోకూడదు. మొదటి ఇంటిలోని కుజుడు మిమ్మల్ని బలవంతంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాడు. కుజుడుపై శని యొక్క దృష్టి కారణముగా చిరాకును కలిగిస్తుంది. అయితే కుజుడు యొక్క నాల్గవ దృష్టి నాల్గవ ఇంటిని ప్రభావితం చేస్తుంది. ఇది మీ తల్లి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. కుటుంబంలో చిన్న కమ్యూనికేషన్ సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల ఈ సమస్యలను పరిష్కరించడానికి మీ ఇంటికి శాంతి మరియు సామరస్యాన్ని తిరిగి తీసుకురావడానికి మీరు క్రమంగా పనిచేయాలి. వృత్తి, ఉద్యోగాలు. మేషరాశివారికి వృత్తిపరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు వారి కెరీర్లో కోలుకుంటారు. అయితే కార్యాలయంలో కొంత గందరగోళం కొనసాగుతుంది. ఈ రాశివారికి కార్యాలయంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి తగినంత తెలివితేటలను ఉపయోగించాలి. ఈ నెలలో ఆదాయం కూడా పెరుగుతుంది. వృత్తికి సంబంధించిన విషయాలలో ఈ రాశివారికి మార్గదర్శకుల నుండి మార్గదర్శకత్వం పొందగలుగుతారు. ఈ కాలంలో మహిళా సహోద్యోగులు కూడా సహకరిస్తారు. మీరు ఉద్యోగ నిమిత్తం ప్రయాణం చేయవచ్చు. మీరు కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండాలి. మీ యొక్క తెలివితేటలు కెరీర్లో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు పనిలో మరింత అధికారాన్ని మరియు గుర్తింపును పొందవచ్చు. మేషరాశివారికి వృత్తిపరమైన విషయాల్లో అనుకూల కాలం ఉంటుంది. కొత్త ఆలోచనలు ఆదాయాన్ని పెంచే అంశాలుగా మారతాయి. వ్యాపారం. మేషరాశివారికి ఈ నెల వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేస్తున్న మేషరాశివారు ఉత్పత్తులు మరియు సేవలను మార్కెట్ చేయడానికి ఆలోచించవలసి ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు రాబోయే కాలంలో లాభాలుగా మార్చబడతాయి. వ్యాపారంలో భాగస్వాములు లాభదాయకంగా ఉండవచ్చు. ఈ సమయములో వ్యాపార రుణాల చెల్లింపు చేసే అవకాశాలు ఉన్నాయి. మేషరాశివారు కొన్ని పోరాటాల తర్వాత స్థిరమైన వృద్ధిని చూడవచ్చు. విజయవంతమైన పరివర్తన ద్వారా వెళ్లడానికి, వ్యాపార ప్రక్రియను పునర్నిర్మించడానికి ఈ రాశివారు ఆలోచనలను కలిగి ఉంటారు. ఆదాయ ప్రవాహం మెరుగవుతుంది. పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక వల్ల మీ అప్పులు కూడా తగ్గుతాయి. మీకు కస్టమర్ బేస్ పెరగవచ్చు. వ్యాపారంలో వాటాదారులు మీ వ్యాపారం యొక్క పనితీరుపై తమ ఆనందాన్ని వ్యక్తం చేయవచ్చు. ఆర్థిక స్థితి. మేషరాశివారికి ఆర్థిక పరిస్థితిలో ఈ నెల పెద్ద హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ మాసంలో ఆర్థిక విషయాలు బాగుంటాయి. పొదుపులు కూడా వృద్ధి చెందుతాయి. కుటుంబం మరియు విదేశీ సంబంధిత విషయాల కోసం ఊహించని ఖర్చులు ఉండవచ్చు. డబ్బు మీ కోసం మరియు మీ కుటుంబం కోసం ఖర్చు చేయవచ్చు.
మొత్తం మీద ధనప్రవాహం మధ్యస్థంగా ఉంటుంది. ఆస్పత్రి ఖర్చులు కూడా ఉండవచ్చు. ఈ నెల అంతా మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. ఈ నెలలో అప్పుల చెల్లింపులు కొంత త్వరగా జరుగుతాయి. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ వల్ల పొదుపుకి కూడా కట్టుబడి ఉండవచ్చు. ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయి. ఆరోగ్యం మేషరాశివారికి ఈ నెల ఆరోగ్యంపరంగా మధ్యస్థంగా ఉంటుంది. శరీరంలో కొంత వేడి పెరగడం మినహా. అయితే నిద్ర సంబంధిత భంగం ఉండవచ్చు. మరియు ఈ నెలలో జీవిత భాగస్వామి ఆరోగ్యం ప్రతికూలంగా ఉండవచ్చు. రక్తపోటు స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం అవసరం. ఇది అనవసరమైన టెన్షన్, ఫలించని ప్రయాణాలు, మందులు మరియు ఆస్పత్రికి సంబంధించిన ఖర్చులకు దారితీయవచ్చు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెల భాగస్వామితో సంబంధాలు బాగుండే అవకాశం ఉంది. అయితే మీరు మీ అహంభావంతో జాగ్రత్తగా ఉండాలి. జూన్లో మీకు ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ భాగస్వామికి మద్దతుగా ఉండవచ్చు. అయినప్పటికీ సంబంధ విషయాలలో భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించే ధోరణి ఉండవచ్చు. ఈ నెలలో ప్రేమ చిగురించవచ్చు. మీరు భావోద్వేగానికి లోనవుతారు. ఈ సమయములో సంబంధ విషయాలలో కోపాన్ని ప్రదర్శిస్తారు. మీ వైవాహిక జీవితంలో అదనపు బాధ్యతలను తీసుకోవలసి ఉంటుంది. ప్రేమ సంబంధాల ద్వారా లాభాలు, అదృష్టాలు ఈ నెలలో మీకు లభిస్తాయి. విద్యార్థులకు మేషరాశి విద్యార్థులకు ఈ నెల వారి విద్యాభ్యాసంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు తాజా శక్తి ఉంటుంది. అయినప్పటికీ విద్యార్థులు తమ తెలివితేటలు, జ్ఞాపకశక్తిని సాధ్యమైనంతవరకు ఉపయోగించుకోవడానికి బాగా నిద్రపోవాలి. అదే వారి దృష్టిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కొత్త ఆలోచనలు విద్యార్థులకు వారి విద్యా పురోగతికి సహాయపడతాయి. పాటించవలసిన పరిహారములు. మీరు రోజూ సూర్యాష్టకం పఠించాలి. శనివారం ఉదయం ఆలయ పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలి. రోజువారీ ధ్యానం మరియు యోగా సాధనకు ప్రాధాన్యత ఇవ్వండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.